అన్నా దీన్ని సినిమా అంటారా అన్న అన్నా దీన్ని సినిమా అంటారా నిజంగా అన్నా పవన్ కళ్యాణ్ మేడియా అన్న నిజంగా దసరా సెలవులు కాదు ఓజీ సెలవులు ఇవ్వాలా ఓజీ సెలవులన్నా సూపర్ అన్న అన్నా పవన్ కళ్యాణ్ హేటర్స్ ఒకటే చెప్తున్నా మీరు సోషల్ మీడియాని ఎంత వాడుకుంటారో వాడుకోండి ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత అన్నా ఐమాక్స్ లో పెట్టాడు ఊఫర్లు పవన్ కళ్యాణ్ హేటర్స్ మీరు వేసుకోండి డైపర్లు అన్నా మామూలుగా లేదన్నా ఏం చెప్తారుగా సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ఊచకోదన్నా అసలు లోపల కత్తి పెట్టి నరుకుతుంటే అన్నా నీ అమ్మ సవాళ్ళు వేసినా అన్న ఆడ నరుకుతుంటే ఈడ మేము లేచి కొట్టుకుంటున్నాం అన్న నిజంగా రక్తపాతం అన్న సినిమా మాత్రం అన్న సుజిత్ గారు మీకు దండం గుడి కట్టడం లేదు అన్న పెద్ద గుడి కట్టాలన్నా సుజిత్ గారికి అన్న ఏ పవన్ కళ్యాణ్ అంటే సుజితే పవన్ కళ్యాణ్ తమన్ అంటే బాలకృష్ణ అనుకున్నావు కాదు తమన్ అంటే పవన్ కళ్యాణ్ ఏం కొట్టాడన్న ఎవరు రానురుదు అనిపించింది అన్న తమన్ గ్రేట్ తమన్ తోమన్న ఏం అనిపించింది అన్న క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఉంటదన్న వాంబో ఆ తలవారు పెట్టి బాలు గబ్బర్ సింగ్ అన్ని మిక్స్ లేసి కొట్టినన్న సూపర్ అన్న హైలైట్ ఉంది ప్రభాస్ ఎంట్రీ ఉందన్నారు కానీ లేదన్న ప్రభాస్ ఎంట్రీ అగిరానందన్ కూడా లేడన్న సినిమాలో అగిరానందన్ కూడా లేదన్న అన్న సినిమా మాత్రం సూపర్ ఉందన్న హైలైట్ ఉందన్న కళ్యాణ్ బాబు సూపర్ బాగుంది సార్ మూవీ ఎట్లా చెప్పండి సార్ చాలా బాగుంది ఎలివేషన్స్ చాలా బాగున్నాయి బాల సూపర్ చాలా బాగుందండి చాలా బాగుంది సూపర్ సుజిత్ ఒట్టగాలు పేసిండు కమన భయ్యా సుజిత్ కళ్యాణ్ బాబు భీముడు కళ్యాణ్ బాబా మా దేవుడు రాముడు భీముడు కళ్యాణ్ బాబా మా గుడి కట్టేస్తాం సీట్లో కూర్చున్నట్టే నేను అడుగు ఇంటర్వ్యూలకి అసలు ఏంది సినిమా కాన్సెప్ట్ ఎదిరిపోయింది భయ్యా మ్యూజిక్ తమను నడిచేస్తాడు మ్యూజిక్ గురించి మనం ఎంతో మాట్లాడుకున్న తక్కువే ఎవడు బాధ్యుడు అరే సినిమాకి వచ్చి మన ఆఫీస్ లో బయట పెట్టుకోండి మీ భార్య పిల్లకైనా ఎల్ఐసి పెట్టుకొని డబ్బులు వస్తాయి సినిమాని మడత పెట్టి గ్యాంగ్స్టర్ లెవెల్ ఉన్నారంటే సుజీత్ తమనే నేను సింగిల్ స్టార్ట్ బీజంతో పోయేలా చేస్తాను తమను ఇచ్చి పడేసారు రికార్డ్స్ అయితే గురూజీ త్రివిక్రమ్ గారు మీరు లేకపోతే ఓజీ లేదు ఓజీ లేకపోతే కళ్యాణ్ బాబు కాలరేసి ఫ్యాన్స్ లేరు అలాంటిది కాలరేడి కరెంట్ ఉంది ఓజీ కానీ ఫైట్స్ చూడు తమ్ముడు మూవీ ఉంటుంది కదా సాంగ్ ఒకటి ఆ సాంగ్ తో ఫైట్స్ ఉంటుంది చూడు వేరే లెవెల్ అసలు ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది కానీ పులి 60 మైళ్ళ దూరంతో పరిగెడుతుంది కానీ జింక దొరుకుతుంది ఎందుకు భయం
ఎట్లా ఉంది, బీజిఎం ఎట్లా ఉంది? మ్యూజిక్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా బోర్ లేదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చెప్తున్నా కదా, గూస్ బంప్స్. అనిరుద్ధ్ గారు చెప్తున్నారు కదా, తమన్ గారు మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఇమ్రాన్ హస్మిన్ గారు విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఒకప్పుడు సిద్ధప్ప హీరో విలన్ కదా, విలన్ సిద్ధప్ప, ఆ విలన్ కూడా ఇంట్లో ఉన్నాడు. చెప్తున్నా ఈ సినిమా ఎవ్వరు మిస్ కాకూడదు. ఫ్యాన్స్ కి అందరికి పండగ మొదలయ్యింది. దసరా పండగ ఇక్కడే ఉంది. చాలా సీన్స్ అన్నమాట, చాలా సీన్స్, చాలా షార్ట్స్, చాలా అన్డౌటెడ్లీ మనకు వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది. కంటెంట్ తక్కువైంది అంటున్నారు మూవీలో, ఏం చెప్తారు బ్రదర్? అలా ఏం లేదు. ఇప్పుడు మనము ప్రతి మూవీలోనూ అట్లయితే మనం మైనస్లు మనం పక్కన పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ ఏ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇష్టపడే విధంగా తీస్తున్నారు. సో ఇక సుజిత్ గారు అయితే సూపర్ స్టైలిష్ గా గబ్బర్ సింగ్ కంటే చాలా బెటర్ గా, అంటే నెక్స్ట్ లెవెల్ పెడతారు. మనమైతే హాలీవుడ్ స్టఫ్ అని చెప్తా ఉంటారు కదా, హాలీవుడ్ స్టాండర్డ్స్ అంటూ ఉంటారు కదా. సో చాలా సీన్స్ అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్ అని నాకు అనిపించింది. అంటే యా డెఫినెట్లీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అంటే డెఫినెట్లీ ఇండియా వైడ్ అందరికీ తెలిసినప్పటికీ, ఇంకా ఈ ఓజీ ద్వారా ఇంత స్టైలిష్ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడా? రాజమౌళి గారు చెప్పినట్లు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టైలిష్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇండియా అని అన్నారు కదా. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కావచ్చు, సుజిత్ ప్రెజెంటేషన్ కావచ్చు, నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే ఇది ఇండియన్ మూవీనా అని నాకు అనిపించింది అనమాట. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంది సెకండ్ హాఫ్ లో లింక్ ఉందన్నమాట. సినిమా చూస్తే అర్థమవుతుంది, అన్ని మనమే చెప్పేసి స్పాయిలర్స్ అయిపోతుంది కాబట్టి. బ్రో డెఫినెట్లీ పుష్ప 2 కంటే బాగుంది. నాకైతే పుష్ప 2 కంటే పుష్ప 1 బెటర్గా నచ్చింది. అండ్ ఓజీ అయితే బ్రో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా స్టోరీ కోసము లాజిక్స్ కొన్ని సీన్స్ ఇదంతా మనము అంటే డెఫినెట్లీ అంతా బాగుంది. కానీ మోర్ దాన్ స్టోరీ లాజిక్స్ పవన్ కళ్యాణ్ గారి సూపర్ ప్రెజెంటేషన్, ఆయన అంటే సుజిత్ ప్రజెంట్ చేసిన విధానం కావచ్చు, ఆయన వాక్, ఆయన స్టైలు, ఆ కటానాతో చేసే ఫైట్స్ కావచ్చు, లేకపోతే గన్ షూట్స్ కావచ్చు, అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ అండ్ బ్లాక్లో నడుస్తూ ఉన్నా, లేకపోతే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్లో వస్తూ ఉన్నా, మనకైతే ఇంకా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు ఆ అగ్రెషన్, అంటే ఇవన్నీ నేను మాటల్లో చెప్పలేకపోతాను. డెఫినెట్లీ థియేటర్లో చూసేటప్పుడు మీరు వచ్చేసి ఇంటర్వెల్లో ఒక 6 to 7 ప్లేసెస్ గూస్ బంప్స్, అంటే ఫస్ట్ హాఫ్లో 6 to 7 ప్లేసెస్. సో సెకండ్ హాఫ్లో అయితే ఇంకా అన్లిమిటెడ్ గూస్ బంప్స్ అనమాట. అండ్ విజిల్స్ అయితే రాని వాళ్ళు కూడా, నాకైతే ఇప్పుడు నేను సీరియస్లీ ఒకటే చెప్తాను. సో ఏంటంటే బ్రో పేరు తెలుసులేండి బ్రో, చాలా మందికి పేరు తెలుసులేండి. మనకి ఇంకా కంటే బాగా ఎలివేట్ చేశాడు సుజిత్. అంటే ఇప్పుడు కేజీఎఫ్ తో నాన్ కంపారబుల్ అనమాట. కేజీఎఫ్ ఏంటంటే ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ఇదేంటంటే ఇంకా సుజిత్ గారి ఎలివేషన్స్ అనమాట. ఇప్పుడు సుజిత్ గారు ఏ లెవెల్లో రైటింగ్ ఉంటుందో మనము సాహోలోనే చూస్తాము. సాహో కొన్ని ప్లేసెస్లో మిస్జడ్జ్ అయినా, ఈ మూవీలో వచ్చేసి ఇంకా ఓజీలో వచ్చేసి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చాలా సీన్స్లో వచ్చేసి గూస్ బంప్స్ లోడెడ్ సీన్స్ కావచ్చు. ఇంకా మనకు వచ్చేసి ఈ సినిమాతో అనిరుద్ధ్ టాలీవుడ్ నుంచి సర్దుకొని వెళ్ళిపోతాడా? అంటే అనిరుద్ధ్ పవర్ హౌసే. మన తమన్ గారు తండస్ట్రామ్ అనమాట. జానీ వేపన్ తీసినప్పుడు